సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రతి సంవత్సరం మరి కోట్లింగాల లెవెల్లో మరి కోటి దీపోత్సవం పంత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి ప్రతి ఒక్క భక్తులు మరి గోదావరిలో దీపాలు వదులుకోవాలని కోరుకుంటుంది. అందరూ మరి కోటి దీపోత్సవాలు పండగ కింద వాతావరణం మా అందరికీ కూడా పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. సో ఈ కార్యక్రమం చేస్తున్న పంత కొండలరావు గారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. సుమారు 13 సంవత్సరాల నుంచి కూడా క్రమం తప్పకుండా చాలా అంగరంగ వైభవంగా పంతం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన్ని ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ మాసంలో మన ముఖ్యంగా రాజమహేంద్రవరంలో అంతా ఎప్పటి నుంచో కూడా పంతం కొండలరావు గారు, పంతం సత్యనారాయణరావు గారు చారిటబుల్ ట్రస్ట్ వారి మిత్రబృందం ద్వారా కొండలరావు గారు వాళ్ళ మిత్రబృందం ఇది దాదాపు పుష్కర కాలం 12వ సంవత్సరం. ఈ 12 సంవత్సరాలు కూడా ఎంతో ఈ రాజమహేంద్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతం వారందరికీ కూడా కన్నుల పండగగా ఈ విధంగా ఈ కార్తీకం లక్ష దీపోత్సవం జరపడం ఆ భగవంతుడు ఆయనకి ఓం నమ శివాయ శివుని సంకల్పం ఏదైతే ఉందో అది వారి ద్వారా కూడా ఆ సంకల్పము ఈ సత్యం ఎవరైతే ఉన్నారో మన కొండలరావు గారు వారి మిత్రబృందం అందరూ తీసిన వారందరికీ కూడా వాళ్ళ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజమహేంద్రవరం వాసులు అందరూ కూడా ఎంతో పుణ్యం చేసుకున్నారు. కాబట్టి మరొక మారు ఓం నమ శివాయ వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. ఓం నమ శివాయ. ఈరోజు ఈ యొక్క రాజమండ్రి ఎంతో చరిత్ర కలిగినటువంటి కోటిలింగాల రేవులో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించడం చాలా ఆనందదాయకం. అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. కార్తీక మాసంలో దీపానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. పురాణాలు ఇతిహాసాల్లో కూడా చూస్తే కార్తీక మాసం దీపం అనేది ఒక ఆత్మస్వరూపం అని చెప్తుంటారు. అలాంటి ఆత్మస్వరూపమైన దీపాలన్నీ కూడా వెలిగించి మానవాళి అంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని, జరిగే ఇబ్బందుల నుండి అంతా కూడా కాపాడాలని పరమశివుణ్ణి శివకేశవులకి ఇద్దరికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో దీపోత్సవం చేయడం అనేది చాలా గొప్ప విషయం. వారి యొక్క పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ యొక్క ఆశేష భక్త జనానికి అందరికీ కూడా మోక్షాన్ని కల్పించినటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ కనిపిస్తుంది. ఎంతోమంది వేలాది మంది కార్యక్రమాలకి మహిళలు చిన్నపిల్లలు సైతం కూడా విచ్చేసి, ముఖ్యంగా ఈరోజు కార్తీక సోమవారం కూడా ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంత దీపోత్సవం ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విశేషం. ఎంతోమందికి ఆనందాన్ని, ముక్తిని, భక్తిని అన్నిటిని కలిపి ప్రసాదించినటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం, నేను మొట్టమొదటిసారిగా ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన స్వీకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం మనకు ఊరికే రాదు. డబ్బులు పెట్టి కొనుక్కుంటేనో లేదా ఇంకోటి చేస్తేనో రాదు. దైవానుగ్రహం ఉండాలి. శ్రీ పంతం కొండలరావు గారి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి వచ్చాము. ఈ కార్యక్రమం నిర్వహణలందరికీ కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్తీక లక్ష దీపోత్సవం 12వ సంవత్సరం చేయడం జరుగుతుంది. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున, అంటే ఉమా కోట్లింగేశ్వర స్వామి, సీతారామ స్వామి మరియు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఈ 2 ఆధ్వర్యాల్లోనూ జరుగుతూ ఉంది. ఇది ఎప్పుడు కూడా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఇది 12వ సంవత్సరం ప్రారంభించి లక్ష దీపోత్సవానికి వేలాదిగా భక్తులు రావటం, వేదనాదం, అలాగే శివనామ స్మరణ, అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్, అలాగే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి భావంతో మతాలు, అంటే అది క్రిస్మస్ చేస్తాం, రంజాన్ చేస్తాం, కానీ లక్ష దీపోత్సవ కార్యక్రమం
చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది. దానికి ఆ పరమేశ్వరుడు యొక్క కృప, ఆయన యొక్క చల్లని దీవుని వల్ల ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఎప్పుడు చేయడం జరుగుతుంది. దానికి మిత్రుల సహకారం, దాతల సహకారం ఉంది. వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మీడియా ఎప్పుడు కూడా మా వెన్నంటి ఉండి మాకు సహకరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది 12వ సంవత్సరం. ఇటువంటి యాక్టివిటీలు నేను ప్రతి సంవత్సరం 9 చేస్తున్నాను. మూగజీవాల సంరక్షణ కానీ, పర్యావరణ పరిరక్షణ కానీ, తర్వాత మూగజీవాల వాటర్ ఏర్పాటు చేయడం కానీ, కరోనా సమయంలో కానీ, సంక్రాంతి సంబరాలు కానీ, ఇటువంటి అన్నీ కూడా ప్రతి సంవత్సరం ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా 12 సంవత్సరాలు చేయడం జరుగుతుంది. దానికి మిత్రుల సహకారం, దేవుని ఆశీస్సులు, మీ సహకారం. థ్యాంక్ యూ వెరీ మచ్.